నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో టారిఫ్ల విషయంలో పెద్ద దెబ్బ అమెరికాకు పడుతోందని చెప్పాలి. సో ఎలా పడుతోందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్ర రైనా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో ఏమిటి అంటే, ఇప్పుడు మన భారతదేశం నుంచి, అంటే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే, మన భారతదేశం నుంచి మామిడి పండ్లు వెళ్తాయి, లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి రొయ్యలు వెళ్తాయి. సో సీ ఫుడ్ అక్కడికి వెళ్తుంది. సో వెళ్ళేటప్పుడు ఈ టారిఫ్స్ పడడం వల్ల ఈ రేట్స్ ఎలా ఉంటాయి, దాని ఇంపాక్ట్ మన మీద పడుతుందా, అక్కడికి వెళ్ళాక అమెరికన్ మీద పడుతుందా? ఎందుకంటే అమెరికాలో ఈరోజు కొన్నిటి మీద ట్యాక్సులు తగ్గించిన సందర్భం అయితే కనబడుతుంది లేటెస్ట్గా. మరి అవి ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? అమెరికా వాళ్ళు మొత్తుకుంటున్నారు, మాకు ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయని చెప్పి. సో వాల్మార్ట్ లాంటి కంపెనీలు కూడా భారత్ నుంచి మాకు అసలు ఇట్లాంటివేమీ ఇంపోర్ట్స్ మేము చేసుకోము అని చెప్పి ఒకానొక సందర్భంలో మాట్లాడి వాటిని ఆపేసిన సందర్భం. ఏమిటి, వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి ఇది ఈ ఇంపాక్ట్ మన మీద పడుతుందా, రివర్స్లో అమెరికా మీద పడుతుందా, అక్కడి వాళ్ళు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు అనేది తెలుసుకుందాం. సో రవీంద్ర రైనా గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు టారిఫ్స్ వేస్తారు, ఇక్కడ నుంచి సీ ఫుడ్ అక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ మనము టారిఫ్స్ వేసినందుకు రేట్లు మనం పెంచి పంపిస్తామా, లేకపోతే ఏదైనా అగ్రిమెంట్ ఉండి అదే రేట్ ఉండి అక్కడికి వెళ్ళాక వాళ్ళ మీద ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి ఈ రేట్స్ విషయం? ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు రఘునందన్ గారు, టారిఫ్ అనేది ఒక ట్యాక్స్ అండి. అంటే ఏదైతే హోస్ట్ కంట్రీ ఏదైతే ఉంటుందో, రిసీవింగ్ కంట్రీ ఏదైతే ఉంటుందో, ఆ కంట్రీ యొక్క ఇంపోర్ట్స్ మీద వాళ్ళు ఒక ట్యాక్స్, ఒక రకమైన ట్యాక్స్ ఇస్తారనమాట. అంటే మనం భారతదేశం నుండి వచ్చే రొయ్యలు కానీ, లేకపోతే మామిడి పళ్ళు కానీ, ఇంక ఇతరత్ర ఏ వస్తువులైనా కూడా, ఆటోమొబైల్స్ కానీ, ఇట్లాంటి వాటి మీద అమెరికన్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసే ట్యాక్స్ను టారిఫ్ అంటారు ఇంటర్నేషనల్ ట్రేడ్ టర్మినాలజీలో. ఇప్పుడు టారిఫ్ వేయడం వల్ల మీరు మామిడి పళ్ళు మనము ఎగుమతి చేస్తున్నాం. మన బంగనపల్లి మామిడి పళ్ళు కానీ, తోతాపూరి మామిడి పళ్ళు కానీ ఆంధ్ర నుండి మనం ఎగుమతి చేస్తున్నాం. ఎగుమతి చేసినప్పుడు $100 దాదాపు ఒక 50 కిలోలు మామిడి పళ్ళు మనము ఎగుమతి చేస్తున్నాం అనుకోండి. ఇంతకుముందు టారిఫ్ ఇంపోజ్ చేయకంటే ముందు, అంటే 27th August 2025లో ఆయన టారిఫ్ ఇంక్రీజ్ చేశారు. ఇంతకుముందు 25% ఉన్న టారిఫ్ను ఇప్పుడు 50% చేశాడు. 27th August తర్వాత మనం మామిడి పళ్ళను ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు $100 కొనుక్కునే వస్తువును ఇప్పుడు $150 కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది అమెరికన్స్ కామన్ మ్యాన్. అప్పుడు ఏం జరుగుతుంది, అమెరికన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడంటే, భారతదేశంలో నుండి వచ్చినటువంటి వస్తువులు చాలా ఎక్స్పెన్సివ్, అవి మనం కొనుక్కోకూడదు. ఏదో థాయిలాండ్ నుండో, వియత్నాం నుండో, కాంబోడియా నుండో, లేకపోతే బంగ్లాదేశ్ నుండో వచ్చిన వస్తువులు కొనుక్కుంటే మనకు లాభదాయకంగా ఉంటుంది, చీప్గా ఉంటుంది. అంటే అట్లా కదా సార్, ఇప్పుడు ₹100 వస్తువు మనం ఇక్కడి నుంచి పంపించామంటే టారిఫ్ మనకు పడుతుంది కదా. సో అది 100 కాస్త 110, 120 అవుతుందా? అవునండి. సో మనం 120 కడుతున్నామా? మనం కట్టేది ఉండదు సార్. మన వస్తువుల్ని దాదాపు మన దగ్గర ఇప్పుడు $100 విలువ, అంటే దాదాపు ₹9,000 మన 50 కిలోల మామిడి పళ్ళకు, లేకపోతే 100 కిలోల మామిడి పళ్ళకు మనం ధర పెట్టి అమ్ముతున్నాం. మనకు మన ప్రైస్ అనేది $100 అనుకున్నాం. ఆ $100 అమెరికాలో ఎంటర్ అయిన తర్వాత టారిఫ్ మనకు 25% ఉన్నట్టయితే $125 అవుతుంది. అక్కడ దిగుతుంది. అప్పుడు దిగుమతి చేసుకున్నప్పుడు మన మామిడి పళ్ళ ధర $125 వాళ్ళు కొనుక్కునే వాళ్ళు. మనమే కట్టాము, అది ఇప్పుడైతే మనం కట్టేది ఉండదు సార్. అక్కడ అమెరికన్స్ అంటే మనము అమ్మినం వాళ్ళకి. ఇప్పుడు మీరు నాకు వస్తువులు అమ్మారు, నేను మీ దగ్గర మేము వస్తువులు కొనుక్కున్నాం. వస్తువులు కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు నాకు $100 అమ్మారని నేను మీకు ₹9,000 ఇచ్చాను, మీరు 100 కిలోల మామిడి పళ్ళు నాకు ఇచ్చారు, సరిపోయింది అక్కడ. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను అమెరికాలో ఉన్నాను, నేను అది రిసీవ్ చేసుకున్నప్పుడు టారిఫ్ ఇంపోజ్ చేసింది కాబట్టి అమెరికన్ గవర్నమెంట్, నేను $100 కాకుండా అదే వస్తువును నేను $150 కొనుక్కుంటాను. అంటే $50 నేను ఎక్స్ట్రా పే చేస్తున్నాను. ఎక్స్ట్రా పే చేసినప్పుడు నాకు ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అంటే ద్రవ్యోల్బణము అని మనం తెలుగులో అంటామండి. ఆ ధరల పెరుగుదల అనేది పెరుగుకుంటూ పోతుంది. పెరుగుకున్నప్పుడు నేను అమెరికాలో ఉన్న వ్యక్తిని నేను ఏం ఆలోచిస్తాను, చలో మనం ఇండియా నుండి కొనడము ఆపేద్దాం, మ్యాంగో వద్దు, బంగ్లాదేశ్ నుండి కొనుక్కుందాం, లేకపోతే నేను థాయిలాండ్ నుండి ఇంకెక్కడ నుండో వేరే దేశం పాకిస్తాన్ కొనుక్కుందాం అని చెప్పి వాళ్ళు చేంజ్ అవుతారు. చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, మన దేశం యొక్క ఎక్స్పోర్ట్స్ అనేది విపరీతంగా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. ఎక్స్పోర్ట్ తగ్గిపోయినప్పుడు మన దగ్గర ఫారిన్ కరెన్సీ కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను రఘునందన్ గారు. మనము అమెరికాకు $87 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ను మనము పర్ ఇయర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అక్కడ నుండి మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే $41 బిలియన్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే మనకు ట్రేడ్ సర్ప్లస్ అనేది ఎంత ఉంది, $46 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ఉంది. వీఆర్ ఎట్ ద బెటర్ అడ్వాంటేజ్ అనమాట.
ఆ అడ్వాంటేజ్ అనేది ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా లేదు మనం ఇండియన్ వస్తువులను మనం బహిష్కరిద్దాము, లేకపోతే తక్కువకు ఉందాము అని అనుకున్నప్పుడు మన వస్తువుల్ని ఎక్కువ ఆనర్ చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాం అప్పుడు, చలో మనం వేరే మార్కెట్లో వెతుకున్నప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు 2 months నుండి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ఎక్సర్సైజ్ చేసిందంటే 44 కంట్రీస్ని టార్గెట్ చేసి పెట్టుకున్నాం. ఒక కంట్రీని మనం టార్గెట్ చేసేది పోయి ఇప్పుడు 44 కంట్రీస్కి మనం పెట్టాలంటే ఎంత కష్టం అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది మనకంటే 20,000 కోట్ల రూపాయలు దాని మీద మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓకే. 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం ఏదైనా రోడ్స్, బిల్డింగ్స్, తర్వాత ఇంకేదైనా పూర్ పీపుల్కి డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ అలా చేసినట్టయితే మనకు ఎంతో మేలు జరుగుతుంది. అలాంటిది మనం ఇట్లాంటి ఒక షిఫ్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ అమెరికా నుండి వేరే కంట్రీకి షిఫ్ట్ చేయడం వల్ల మన బర్డెన్ అనేది 20,000 కోట్ల రూపాయలు అవుతుంది. అది కూడా మనకు సస్టైనబుల్గా జరుగుతుందా బిజినెస్ జరగదా? ఇప్పుడు బోట్స్వానా ఉంది. బోట్స్వానా సౌత్ ఆఫ్రికా నేను పనిచేసిన దేశంలో పక్క దేశం. దాని పాపులేషన్ ఎంత? 2.5 మిలియన్. 2.5 మిలియన్ మనకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో అంతకంటే ఎక్కువ పాపులేషన్, 25 లక్షల మంది. సో అట్లాంటి చిన్న దేశాలను టార్గెట్ చేస్తే మీరు ఎంతమంది కొనుక్కుంటారు చెప్పండి మన వస్తువులు? నమీబియా ఉంది. నమీబియాలో కూడా నేను వర్క్ చేశాను. నమీబియాలో కూడా పాపులేషన్ 2.5 మిలియన్ పీపులే ఉన్నారు. సో అట్లాంటి దేశాలకు, చిన్న చిన్న దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసినట్టయితే మనకు లాభదాయకం కాదు, వర్కౌట్ కాదు. సో మనం ఇంకా స్టిల్ స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి మళ్ళీ రీనెగోషియేషన్స్ అనేది నడుచుకుంటూ వస్తున్నాయి. మళ్ళీ ట్రంప్ గారు మన మోడీ గారిని ఈజ్ అ గ్రేట్ లీడరు, ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి పోడము, 4 సార్లు ఫోన్ చేయడము, ఈ డెవలప్మెంట్స్ అన్ని జరిగాయండి. జరిగి ఇప్పుడు 25% ముందు ఉన్నటువంటి దాన్ని ఇంకా తగ్గించాలి, 15-16%కి తగ్గించాలనేది దానికి వాళ్ళు కాంప్రమైజేషన్కి వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళకు లాభం కంటే ఎక్కువ నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. ఎట్లా? 2 విషయాలలో. ఒకటి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది అమెరికాలో నార్మల్గా 2.5-3% ఇన్ఫ్లేషన్ ఉంటుందండి. అది డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ శాతం, ఇప్పుడు జపాన్లో కానీ జర్మనీలో కానీ 2-3% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మన దగ్గర 6-7% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లేషన్ అనేది ఆల్రెడీ ఇప్పుడు ఈ టారిఫ్ పెంచడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ 1-1.5% ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతుంది. అంటే 2.5 ఉన్న ఇన్ఫ్లేషన్ 4% పోవడానికి ఆస్కారం ఉంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అక్కడ. ఇప్పుడు పెరిగింది. అదొకటి దెబ్బ. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగినట్టయితే అమెరికన్ ఎకానమీ కుప్పగొలడానికి ఆస్కారం ఉంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరగవచ్చు, ప్రొడక్షన్ తగ్గొచ్చు, రకరకాల రిపర్కషన్ జరగవచ్చు, నెగటివ్ ఎఫెక్ట్స్ బాగుంటాయి అనమాట, స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటాం అనమాట. సో అది జరగడానికి ఆస్కారం ఉంది. సో అలా జరిగినప్పుడు అమెరికాకి ఎక్కువ, ఇప్పుడు మీకు ఉద్యోగం, అది ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ చూసుకోండి. ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ వాళ్ళ టార్గెట్స్ ఎలా ఉంటాయంటే రఘునందన్ గారు, ఎవ్రీ మంత్ ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఉంటుంది. లేటెస్ట్గా మీకు ఆగస్టు 2025లో అమెరికన్ గవర్నమెంట్ టార్గెట్ ఎంత అంటే 120,000 ఉద్యోగాలని క్రియేట్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అంత చేశారా? చేయలేదు. దాదాపు దానిలో 40% ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయలేకపోయారు. మే 2025 స్టాటిస్టిక్స్ తీసుకున్నా కూడా ఎంతైతే టార్గెట్ పెట్టిందో దానిలో కనీసం 50% కూడా చేయలేకపోయారు. అంటే ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతున్నాయి. అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే అమెరికన్స్ మనము రిచ్ పీపుల్ అని చెప్పి అనుకుంటాం, కానీ అమెరికాలో కూడా చాలా మంది పూర్వోళ్ళు ఉన్నారు. ఆ పూర్వోళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కూరగాయలు నెలకు వారం రోజులకు ఒకసారి వెజిటేబుల్స్ మనము అది కూరగాయల మార్కెట్కి వెళ్ళి గ్రోసరీస్ తెచ్చుకుంటాం కదా, గ్రోసరీస్ తెచ్చుకోవడానికి కూడా అప్పులు తీసుకుంటున్నారండి. అంటే మన భారతదేశం ఈజ్ ఫార్ బెటర్ దాన్ దెమ్. అమెరికా ఇప్పుడు గ్రేట్ రిచ్ అని అనుకుంటాం. అంటే అది మేకవన్న పులి అంటారు కదా మన తెలుగులో, మేకవన్న పులి లాంటిది అనమాట. ఇప్పుడు మనం దూరపు కొండలు నునుపు అని చెప్పి అనుకుంటాం మనం. అలానే ఇప్పుడు మన దగ్గర సామాన్యుడు కూరగాయలు కొనుక్కోవడానికి లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళి బియ్యమో లేకపోతే సరుకులు తీసుకోవడానికి అప్పులు తీసుకుని అయితే కొనుక్కునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా, ఉండకపోవచ్చు సాధ్యమైనంత వరకు. ఎందుకంటే ఆ రకంగా మనం మన సిస్టమ్, మన యొక్క అప్బ్రింగింగ్ అనేది అలా ఉంది కాబట్టి. అమెరికాలో వాడు 40 ఏళ్ళు వచ్చినోడు కానీ 50 ఏళ్ళు వచ్చినోడు కానీ కూరగాయలు, ఉప్పులు, పప్పులు, బియ్యం కొనుక్కోవడానికి బ్యాంకులో అప్పు తీసుకోవడం లేదా క్రెడిట్ కార్డు తీసుకోవడం ద్వారా కొనుక్కుంటున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి మీరు. సో కాబట్టి ఇది మనకంటే ఎక్కువగా నెగటివ్ ఇంపాక్ట్ అనేది అమెరికా మీద పడడానికి చాలా ఆస్కారం ఉందండి. సో కాబట్టి టారిఫ్స్ అనేది వాళ్ళకి పెద్ద దెబ్బ. అదే విషయం చైనా గురించి కూడా ఆయన 200% పెంచుతా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ ఎందుకు చేసుకుంటూ వచ్చాడంటే మనము అమెరికా దగ్గర ఆయిల్ కొనకూడదు, యుక్రెయిన్కు రష్యాకు యుద్ధం ఆపాలంటే
మనం వాళ్ళ దగ్గర ఆయిల్ కొనొద్దు. సార్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి ఇప్పుడు వీడి కొంపల్లో మంట పెట్టుకున్నట్టుంది కదా. అంతే కదా సార్, అనవసరంగా వాడు పెద్దన్న పాత్ర పోషిస్తున్నానని చెప్పి అనుకొని వాని ఇంట్లో వాడు అగ్గి పెట్టుకున్న సంగతి వాడికి అర్థమైతలేదు. ఇప్పుడు బీఫ్ మీద ఇంకా రకరకాల వాటి మీద తగ్గించాడు సార్. ఇప్పుడు కొన్ని వస్తువులు ఉన్నాయండి ఇప్పుడు దాదాపు ఎక్స్క్లూజన్స్ ఇంక్లూజన్ క్రైటీరియా అని చెప్పి తర్వాత తీసుకొచ్చారు. ఫార్మస్యూటికల్స్ కానీ, ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ, కొన్ని అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ కొన్నిటిని వాళ్ళు ఎగ్జామ్ చేసుకుంటూ వచ్చారు. అది కొన్ని టెక్నాలజికల్ హైలీ అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రొడ్యూస్ అయిన కమోడిటీస్ వాటి మీద ట్యాక్సెస్ అనేది ఇంపోజ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇదేంటి చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి అనుకోవాలా, లేకపోతే స్ట్రాటజికల్ గా ఎట్లా వర్కౌట్ చేసిన రఘునందన్ గారు ఇట్లాంటి ఈ చర్య అనేది ట్రంప్ గారు తీసుకున్నటువంటి సొంత నిర్ణయం. అంటే ఆచితూచి దాని యొక్క ఇప్పుడు మా ఎకనామిక్స్లో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అని చేస్తాం. ఏ యాక్షన్కైనా కూడా రియాక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ రియాక్షన్ కెన్ బి 200% మోర్ దెన్ ద యాక్షన్. అలాంటప్పుడు మనము దెబ్బ ఎక్కువ పడడానికి ఆస్కారం ఉంటుంది, మనం ఎక్కువ సఫర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఏ పని చేసినా కూడా కొంచెం ఒక అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనము $87 బిలియన్ల ఇండియా నుండి మనం కొనుక్కుంటున్నాం. కొనుక్కోవడం వల్ల మనకు ఎక్కువ లాభం జరుగుతుందా, తక్కువ లాభం జరుగుతుందా? ఆ లాభాన్ని మనం పెంచుకోవాలంటే ఇప్పుడు ఇండియాకు మనకు గూడ్స్లోనే ట్రేడ్ లేదు, హ్యూమన్ రిసోర్స్లో కూడా ట్రేడ్ ఉంది. మరి ఇలా చేసుకోవడం వల్ల మొత్తం మీద ఓవరాల్గా దెబ్బ మన మీద పడుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఏమనుకుంటారు, ఇండియన్ ఎంప్లాయీస్ కూడా ఏమనుకుంటారు, అమెరికా అంత మనల్ని బాగా ట్రీట్ చేయట్లేదు, చలో మనం ఎక్కడికైనా వెళ్ళి చేసుకుందాం అని కూడా వాళ్ళు ఆలోచించడానికి వెళ్ళిపోతారు కదా. సో కాబట్టి ఇది రెండు దేశాలు, మనకు కూడా పెద్ద దెబ్బనే. అది 44 కంట్రీస్ను మనం ఒక అంబరెల్లా కింద తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదండి. 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా మామూలు విషయం కాదు. సో కాబట్టి రెండు దేశాలకు కూడా దెబ్బనే. అందు గురించి ఆయన మళ్ళీ రీథింకింగ్ స్ట్రాటజీస్, చలో లెట్ us try to again compromise, let us try to meet again and try to discuss. ఇప్పుడు మనకు క్వాడ్ అని చెప్పి ఒక మీటింగ్ ఉంది, క్వాడ్రిలాటరల్ అది డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పి ఒకటి. దానిలో జపాను, ఆస్ట్రేలియా, తర్వాత మన ఇండియా, ఇవి అమెరికా, ఇవి 4 కంట్రీస్. బహుశా ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో ఒక మీటింగ్ ప్రపోజల్ ఉండేది. ఒకవేళ వచ్చినట్టయితే ట్రంప్ గారు రావడానికి ఆస్కారం ఉంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు రీసెటిల్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది అనమాట. సో ఏదైతే బాగుంటుంది ఎండ్ ఆఫ్ ది డే ఏది చేసినా సార్, ప్రతి ఒక్క యాక్షన్ మీద రియాక్షన్ అనేది ఉంటుంది. మనకు అమెరికాకు ట్రేడ్ రిలేషన్షిప్, బయలాటరల్ రిలేషన్షిప్ దాదాపు ట్రంప్ పవర్లోకి రాకముందుకు బుష్ అడ్మినిస్ట్రేషన్లో, క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ 1992లో చూసుకున్నట్టయితే బిల్ క్లింటన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా మనకు వాళ్ళకు మంచి స్మూత్ రిలేషన్షిప్ అనేది ఉంది. మన భారతీయులు చేయడం వల్లనే అమెరికా కూడా డెవలప్ అవుతుంది అసలు యాక్చువల్గా సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. సో ఈ రకంగా రెండు దేశాలకు లాభం జరగాలంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వీఆర్ ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనం ఎనిమిలాగా ట్రీట్ చేసి అటాక్ చేయడం ఎందుకు? మనం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు నేను మీకు హెల్ప్ చేస్తే మీరు కూడా నాకు అంతకంటే ఎక్కువ హెల్ప్ చేస్తారు. అలా లెట్ us హెల్ప్ ఈచ్ అదర్, లెట్ us గ్రో టుగెదర్. ఆ కాన్సెప్ట్తో ఉన్నట్టయితేనే అది అమెరికా పెద్ద దేశం కావచ్చు, మనం 4th లార్జెస్ట్ కావచ్చు, డజంట్ మ్యాటర్. మనం వీఆర్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. విన్-విన్ సిచ్యువేషన్ ఉండాలి. అంతే కదా సార్. ఇప్పుడు వీఆర్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ కదా. ఇలాంటప్పుడు ఇలాంటి దేశంతో మీరు ఏనుగుకు ఎలక పిల్లకి ఉన్న సంబంధము ఎట్లా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి మన సపోర్ట్ అమెరికాకి అవసరం, అమెరికా సపోర్ట్ కూడా మన భారతదేశానికి ఈక్వల్లీ అవసరం. సో లెట్ us వర్క్ టుగెదర్ హ్యాండ్ ఇన్ హార్మనీ అండ్ లెట్ us ట్రై టు క్లియర్ ఆల్ అవర్ డిఫరెన్సెస్. ఎవరి గురించో నువ్వు మా మీద జులుం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇండియా ఇస్ అ సావరెన్ కంట్రీ అండి. ఇండియా ఎవరి గురించి అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ భయపడకూడదు కదా. వి డోంట్ అఫ్రేడ్. ఫైనల్ గా సార్, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక కూరగాయలు కొనుక్కోవడానికి లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా, వస్తుందా, వచ్చింది సార్. దాదాపు ఇప్పుడు మనకు COVID-19 తర్వాత పరిస్థితి, ఇప్పుడు మీరు అమెరికన్ ఎకానమీలో క్షుణ్ణంగా ఇన్ఫార్మల్ ఎకానమీ, ఫార్మల్ ఎకానమీ చూసుకున్నట్టయితే, ఒకప్పుడు ఇప్పుడు ఫర్నిచర్ కొనుక్కోవాలనుకున్నప్పుడు మనము లేబాయ్ అనేది కొంచెం డబ్బులు కట్టేసి నెల కొంత డబ్బులు కట్టి మనం ఫర్నిచర్ కొనుక్కుంటూ ఉంటాం. ఇల్లు కొనుక్కోవాలంటే అందరు కూడా EMI ద్వారా ఇల్లు కొనుక్కుంటారు, కారు కూడా అలా కొనుక్కుంటారు. అవి మేజర్ ఐటమ్స్ కాబట్టి కొనుక్కుంటారు. కూరగాయలు కొనుక్కోవడానికి, వాచ్ కొనుక్కోవడానికి, లేకపోతే చిన్న ఒక టేబుల్ వాచ్, లేకపోతే చిన్న ఐటమ్స్ మీరు కొనుక్కోవడానికి కూడా అలాంటి పరిస్థితి మీరు లోన్ తీసుకుని కొనుక్కున్నారంటే దట్స్ నాట్ గుడ్ ఫర్ ఎనీ ఎకానమీ కదండి. ఇట్స్ నాట్ సస్టైనబుల్ ఆల్సో. సో కాబట్టి అమెరికన్ సాలరీస్ కూడా మీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే దే ఆర్ నాట్ దట్ గుడ్ ఎనఫ్. అంటే ఇప్పుడు ఉన్న లేబర్ మార్కెట్ స్టాండర్డ్స్ అనుకూలంగా $8 పర్ అవరో, లేకపోతే $15 పర్ అవరో అలా చూసుకున్నట్టయితే కూడా ఇట్స్ నాట్ మ్యాచింగ్ అనమాట ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్, మీకు ఎలా అనిపించింది మామిడి పండు ఉదాహరణ, ఎలా అనిపించింది? ప్లస్ కూరగాయలు కొనుక్కోవడానికి కూడా అమెరికాలో లోన్ తీసుకోవాలంటే అది ఎలాంటి సిచ్యువేషనో మీరు ఒకసారి
అర్థం చేసుకొని ఒక్కసారి కామెంట్ చేయండి. మన భారతదేశంలో మనం ఎలా ఉంటున్నాం అండ్ అమెరికాలో పరిస్థితి ఏ విధంగా మారింది, అప్ అండ్ డౌన్స్ అవుతోంది. మరి దీన్ని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అందామా, లేకపోతే మేక్ అమెరికా సంథింగ్ డిఫరెంట్, ఇంకా ఏదైనా స్లోగన్ చెప్తారా మీరు? ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని దయచేసి మన మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.